మహిళలకి పెద్దపీట వేసాను, నవరత్నాలు ఇచ్చాను అని చెప్పి అంటున్నాడు. నవరత్నాలు ఇచ్చినావు, నువ్వు నవరత్నాలు ఇచ్చినావు, ఇటు పెరుక్కున్నావు. కరెంట్ ఛార్జీ పెంచేసావు, ఒర్రీలు పెంచేసావు, సిలిండర్లు పెంచేసావు. మాకు మా లేడీస్కి ఈరోజు మాకు పథకాలు ఇచ్చినారంటే మగవాళ్ళు ఎదురు చూడకుండా మాకు అన్నీ బాగా చూసుకుంటున్నారు కాబట్టి మా బాబు గారే కావాలా. వాళ్ళు చెప్తే మేము చేయాలి కదా. మేము 200 ఉన్న పింఛన్ని ఈరోజు 4000 చేశారు. వికలాంగులకి 15,000 చేశారు. అర్థమైందా? వికలాంగులకి బండ్లు ఇస్తూ ఉన్నారు, సైకిల్స్ ఇస్తూ ఉన్నారు, అన్నీ బాగా చేస్తూ ఉన్నారు. ఏదో బాగా వచ్చిందంతా ఉడ్డబెట్టుకునింది పోయి ఇప్పుడు బయట దేశం అక్కడికి తిరుగుతూ ఉందే కానీ ఇక్కడ మాకు చేసింది ఏమి లేదు. ఆమె చేయలేదు కాబట్టి ఆమె అది మరి చెప్పుకొని తిరుగుతూ ఉంది. ఆమె ఏది చేసింది, ఏదైనా చేసి ఉంటే ఇప్పుడు చెప్పుకొని తిరగదు. చేయని వాళ్ళు అది మాత్రం చెప్పుకునేది ఇది అవుతుంది కానీ వేరే ఏం లేదు. కానీ మా బాబు గారు ఇప్పుడు సిలిండర్ ఇచ్చారు. మాట్లాడే నోట్లో వచ్చేది ఒక పద్ధతి మాటలే రావు ఆమెకి. ఆవిడ ఏదో ఆమె నోటికి వచ్చినట్టు వాగడం, సినిమాలో నటిస్తే మాట్లాడినట్టు మాట్లాడడమే అంతేగాని ఆమె సించేది ఏమిలే. చెత్త మాటలు ఏదైనా మాట్లాడచ్చు, నోరు అడ్డం వేసుకొని ఏదైనా మాట్లాడచ్చు. నువ్వు చేసేవాళ్ళు చెప్పరు, చేయకుండా నేను చేయనా నోరే ఇంకేలా. నేను చేసిన మంచి చెప్పుకోలేకపోయాను, అందుకే ఓడిపోయానని చెప్పి అంటున్నాడు జగన్. అవునవును, ఆయన చేసి ఉంటే కదా మేము చెప్పుకునేదానికి. ఆయన చేయలేదు కదా. చేయని నోరు ఏదైనా చెప్తుంది. నేను వస్తాను, నేను మిమ్మల్ని పెడతాను అంటున్నాడు. నువ్వు రాబోయేదిలా, మమ్మల్ని పెట్టబోయేదిలా. మీ పేరమ్మా? మా గుణభూషణం అండి. ఏం చేస్తారు? వ్యవసాయం అండి. వ్యవసాయం నగిరి నియోజకవర్గం అండి. మరి రోజా గారి నియోజకవర్గం ఏం చెప్తారు మీరు? అసలు అక్కడ పరిస్థితులు ఎలా ఉన్నాయి? అసలు 5 సంవత్సరాలు నిండా ఇబ్బందులన్నీ పడిపోయినామండి. మా పొలాలన్నీ మేము పోగొట్టుకునేట్టు పని అయిపోయింది. ఈ తడవ కానీ మాకు చంద్రబాబు నాయుడు రాకపోయి ఉంటే మా పొలాలు ఎక్కడ పోయి ఉండేదో, మేము ఎక్కడ పోయి ఉండేవాళ్ళము మాకే అర్థమయ్యేది కాదు. అవునండి, అది మరిగా ఏంది దొంగ పాస్బుక్లు ఇచ్చడం, ఇది చేయడం, ఉక్రంగా మా భూములు ఎత్తుకొని పోయేసి ఒక రాత్రితో రిజిస్టర్ చేయించుకురావడము, ఇది మరి అంతా జరుగుతూ ఉంది. కానీ మా బాబు గారు వచ్చిన తర్వాత అన్నీ మాకు న్యాయాలు జరుగుతూ ఉన్నాయి. ఇంకా మళ్ళీ మా బాబు గారే వస్తారు. ఇంకా జగన్ గారు వచ్చేదానికి ఛాన్సే లేదు. రోజా పడిపోయింది, రాలిపోయింది, ఇంకొచ్చేదానికి ఛాన్సే లేదు. రోజా మాట్లాడుతుంది కదా, చంద్రబాబు ఈ రోజున జగన్మోహన్ రెడ్డి చేసిన మంచి మొత్తం చంద్రబాబు అకౌంట్లో వేసుకుని క్రెడిట్ చోరీ చేస్తుంది అని చెప్పి మాట్లాడుతుంది రోజా. మాటలు ఏదైనా మాట్లాడచ్చు, నోరుంటే అన్నీ మాట్లాడేయచ్చు. అసలు ఆడదని చెప్పుకోవాలి మాట్లాడి మాట్లాడే నోట్లో వచ్చేది ఒక పద్ధతి మాటలే రావు ఆమెకి. ఆవిడ ఏదో ఆమె నోటికి వచ్చినట్టు వాగడం, సినిమాలో నటిస్తే మాట్లాడినట్టు మాట్లాడడమే అంతేగాని ఆమె సించేది ఏమిలే. ఏదో బాగా వచ్చిందంతా ఉడ్డబెట్టుకునింది పోయి ఇప్పుడు బయట దేశం అక్కడికి తిరుగుతూ ఉందే కానీ ఇక్కడ మాకు చేసింది ఏమి లేదు. కానీ మాకు చాలా 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 సంతోషంగా ఉంది. మా బాబు గారు, మా లోకేష్ బాబు గారు, మా జనసేన మాకు చాలా సంతోషంగా ఉంది. అమ్మ, మీరు నగరిలో గత 5 ఏళ్ల పాలనలో రోజా బయటకు వచ్చి ఏమన్నా చేసిన పనితీరు ఏమన్నా ఉందా? డెవలప్మెంట్ చేయటం కానీ ఏది లేదు. ఒక్క పని అయినా చేసిందని చెప్పండి. ఒక రోడ్డు వేసిందా, ఒక బోర్లు వేసిందా, ఏది చేసింది? ఆమె సంపాదించుకోవడం, ఎక్కడైనా నేళ్ళు ఉంటే డికెట్ ఉంటే దాన్ని ఇది చేసుకోవడము, అది ఎత్తుకు సొమ్ము చేసుకోవడము, ఇంకొకరి మీద రాసి పెట్టుకోవడం, దాన్ని సొమ్ము చేసుకోవడం, ఇంతేగాని మావిని మంచి చేసింది మాత్రం లేదు. మరి మాట్లాడుతుంది కదా, నేను నా నగర నియోజకవర్గం చాలా విధంగా డెవలప్మెంట్ చేసుకున్నాను నేనని చెప్పి మాట్లాడుతుంది కదా. చెత్త మాటలు ఏదైనా మాట్లాడచ్చు, నోరు అడ్డం వేసుకొని ఏదైనా మాట్లాడచ్చు. నువ్వు చేసేవాళ్ళు చెప్పరు, చేయకుండా నేను చేయనా నోరే ఇంకేలా. అంటే నిన్న పవన్ కళ్యాణ్ జనసేన గురించి కూడా మాట్లాడుతూ అసలు వాళ్ళు జనసేన నాయకులు అసలు బుద్ధి ఉందా వాళ్ళకి, వాళ్ళ జన సైనికులేనని చెప్పి మాట్లాడుతున్నారు రోజా. నోటుకోవండి, నోరు బారేసుకునేది అట్నే. నోరు బారేసుకోకపోయింటే ఇంత దిగజారి ఇది చేసుకుంటుందా? ఎన్ని ఓట్లు పడ్డాయి? నువ్వు మంచి చేసి ఉంటే ఏంటిందా? నీ వల్లనే పొద్దు సీఎం గారు కూడా ఆ గీత అయింది, జగన్ గారు కూడా నీ వల్లనే అయింది. నువ్వు ఉండుంటే నీకు పెట్టి ఇప్పుడు నీకెవరికైనా ఇచ్చినుంటే ఆయనకి ఏదో కొద్దిగానే పడి ఉండేది. ఇది సరిలేదు, పరిపాలన సరిలేదు. దానివల్ల మా బాబు గారు వచ్చిన తర్వాత మాకు చాలా చాలా బాగుంది. అమ్మ, మరి 18 నెలల కాలంలో అసలు చంద్రబాబు నాయుడు గారు అసలు ఏం డెవలప్మెంట్ చేశారంటే ఏం చెప్తారు మీరు? మాకు రోడ్లు డెవలప్మెంట్ చేశారు, పాస్బుక్లు బొమ్మ తీసి పాస్బుక్లు మాకు ఉంచారు. మిగతా ఏం కావాలో మాకు చేస్తూ ఉన్నారు. ఆయన పథకాల కింద ఇచ్చిందంతా మాకు చేస్తూనే వస్తున్నారు. సిలిండర్ ఇచ్చారు. ఇప్పుడు పండగకి కానుకలు ఇవ్వబోతారు. అన్నీ మాకు బాగా చేస్తూ ఉన్నారు. ఆయన చెప్పింది నెరవేరుస్తూ ఉన్నారు. అంటే అసలు పథకాల ఈ సూపర్ 6 పథకాలు కూడా అసలు ఏమీ అమలుపరచలేదు చంద్రబాబు. అసలు మోసం చేశారు ప్రజలు, ముఖ్యంగా మీలాంటి మహిళలే చంద్రబాబు మోసం చేశారని వైసీపీ నాయకులు మాట్లాడుతూ ఉన్నారు. లేదండి, అది మాత్రం తప్పు.
ఆమె చేయలేదు కాబట్టి ఆమె అది మరి చెప్పుకొని తిరుగుతూ ఉంది. ఆమె ఏది చేసింది ఏదైనా చేసి ఉంటే ఇప్పుడు చెప్పుకొని తిరగదు. చేయని వాళ్ళు అది మాత్రం చెప్పుకునేది ఇది అవుతుంది కానీ వేరే ఏం లేదు. కానీ మా బాబు గారు ఇప్పుడు సిలిండర్ ఇచ్చారు, 200 ఉన్న పింఛన్ని ఈరోజు 4000 చేశారు, వికలాంగులకి 15,000 చేశారు. అర్థమైందా? వికలాంగులకి బండ్లు ఇస్తూ ఉన్నారు, సైకిల్స్ ఇస్తూ ఉన్నారు, అన్నీ బాగా చేస్తూ ఉన్నారు. మాకు ఇది ఈయనే ఇంకా లాస్ట్ వరకు మాకు ఈయనే రావాలి. ఎందుకని చంద్రబాబు అంటే అసలు అంత నమ్మకం ఏంటమ్మా మీకు? ఆయన మాకు చూసి చేస్తారు. ఆయన నిద్రపోవడం కానీ మనం బయట దేశాలు పోయి శిఖర్లు కొట్టడం కానీ అది లేదు ఆయనకి. ఎప్పుడు ప్రజల మీద ఉండేదాని వల్ల ఈరోజు బాగుండాలి. ఆయన ఆరోగ్యం కూడా చూసుకోరు. అది అంటే చంద్రబాబు ప్రజల్ని మోసం చేస్తున్నాడు, అసలు సొంత డబ్బులు కాకుండా ప్రజల సొమ్ముతో జలసాలు చేయడానికి వేరే దేశాలు తిరుగుతున్నారని చెప్పి మాట్లాడుతున్నారు. తప్పు. అది మాత్రం నూటికి నేను చెప్తున్నాను. ఆయన మోసం చేసేది మాత్రం లేనే లేదు. మరి గత 5 ఏళ్ల పాలన జగన్మోహన్ రెడ్డి ఏం చేశారమ్మా? ఏం చేయలేదు కదా, చేయకుండా కదా ఇప్పుడు పోయింది. ఇప్పుడు చేసి ఉంటే ఇంకోసారి ఏదో అదన్నా ఏదో ఒక 15 సీట్లని వచ్చేది. అది కూడా వచ్చిండదు. అది కూడా కొంచెం దౌర్జన్యం చేసి అది తెచ్చుకున్నారే కానీ అది కూడా వచ్చిండు. ఆయన ఏమో నేను చేసిన మంచి చెప్పుకోలేకపోయాను అందుకే ఓడిపోయానని చెప్పి అంటున్నాడు జగన్. అవునవును, ఆయన చేసి ఉంటే కదా మేము చెప్పుకునేదానికి. ఆయన చేయలేదు కదా. చేయనోరు ఏదైనా చెప్తుంది. నేను వస్తాను, నేను మిమ్మల్ని పెడతాను అంటున్నాడు. నువ్వు రాబోయేదిలా మమ్మల్ని పెట్టబోయేదిలే అంతే. అంటే ఇప్పుడు ఈ ప్రభుత్వం ఎవరైతే అధికారంతో దుర్వినియోగం చేస్తున్నారో వాళ్ళందరినీ తీసుకొచ్చి నుంచోబెడతాను, బట్టల దోశ నుంచోబెడతానని చెప్పి జగన్ అంటున్నాడు 2029 గెలిచాక. ఛాన్సే లేదండి, ఛాన్సే లేదు. లేదు, రాడు. దౌర్జన్యం ఏదైతే దౌర్జన్యం రాడు. మా బాబు గారే వస్తారు. మహిళలు గెలిపిస్తారంట జగన్. మేము గెలిపించండి. అది ఆయన చెప్పుకునేస్తే సరిపోతుందా? మేము గెలిపించాం. మాకు మా లేడీస్కి ఈరోజు మాకు పథకాలు ఇచ్చున్నారంటే మగవాళ్ళు ఎదురు చూడకుండా మాకు అన్నీ బాగా చూసుకుంటున్నారు కాబట్టి మా బాబు గారే కావాలా. వాళ్ళు చెప్తే మేము చేయాలి కదా. మహిళలకి పెద్దపీట వేసాను, నవరత్నాలు ఇచ్చాను అని చెప్పి అంటున్నాడు. నవరత్నాలు ఇచ్చినావు నువ్వు, నవరత్నాలు ఇచ్చినావు, ఇటు పెరుక్కున్నావు. కరెంట్ ఛార్జీ పెంచేసావు, ఒర్రీలు పెంచేసావు, సిలిండర్లు పెంచేసావు. ఇప్పుడు మా బాబు గారు ఫ్రీ సిలిండర్లు 3 ఇస్తున్నాడు. ఏడాదికి 3 సిలిండర్లు ఇస్తున్నాడు. 4,000 పింఛన్ తీసుకొని దాన్ని వేసుకొని ఏదో కొంచెం చేసుకొని ఈ పొద్దు డాక్రా సీట్ కొట్టుకుంటున్నాము. మా బాబు గారే కదా ఇప్పుడు లేడీస్కి అంతా మాకు చేసిందే. నువ్వేం చేసావు? ఏం చేయలే. ఫైనల్గా ఎవరు గెలుస్తారు మరి? ఫైనల్గా మా బాబు గారు. అమ్మ మరి ఫైనల్గా ఈ ఎవరైతే 164 సీట్లు గెలిచారో ఎమ్మెల్యే ఎన్డీ కూటమిలో వాళ్ళందరూ పనితీరు పట్ల ప్రజలందరూ వ్యతిరేకంగా ఉన్నారు. జగనే రావాలని కోరుకుంటున్నారంట. ఎంతవరకు కరెక్ట్ అమ్మా? కరెక్ట్ లేదండి. అది ఎవరు కోరుకోవడం లేదు. చేసే వాళ్ళు అందరూ చేస్తూనే ఉన్నారు. కానీ దుకాణం లేకుండా కొంచెం ఫస్ట్లో కొంచెం అడ్డ ఉండొచ్చు. కానీ ఇప్పుడు మాకు ప్రమాదంగా బాగా జరుగుతూ ఉంది. ఎంత పల్లాలు ఉండేది రోడ్లు, బైకులో పోయేది పడిపోవడం, యాక్సిడెంట్లు జరగడం అది మరిగా ఉంది. ఇప్పుడు బాగా రోడ్లు జమ్మని వేసుకుంటూ వస్తున్నారు. మా నగరి నియోజకవర్గం చూడండి ఎంత పల్లాలు ఉంది. బాగా ఇప్పుడు రోడ్లు మాకు అన్ని పుష్కలంగా బాగా చేస్తున్నారు. మాకు కొరత పెట్టలేదు మా బాబు గారు.